హాయ్ అండి, అందరికీ నమస్కారం. బాగున్నారండి? మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజైతే నేను బ్రెడ్ ఆమ్లెట్స్ అయితే వేస్తున్నానండి. అందుకోసం బ్రెడ్ పీసులు అయితే ఒక 5 తీసుకొని కట్ చేస్తున్నాను. అంటే లాస్ట్లో కొద్దిగా అతుక్కున్నట్టు ఉంటుంది కదా, ఇట్లా కట్ చేస్తే మనకి సమానంగా వస్తాయి అని చెప్పి నేను కట్ చేశాను. 5 బ్రెడ్ స్లైసెస్ అయితే తీసుకున్నానండి. ఇందులో కోడిగుడ్లు కూడా 5 తీసుకున్నాను. సో నేను మొత్తం అయితే 3 ఆమ్లెట్లు వేసానండి. ఇంకా ఈ కోడిగుడ్లన్నీ పగలగొట్టి ఒక గిన్నెలో అయితే తీసుకుంటున్నాను. ఒక గిన్నెలో తీసుకున్నాక ఉత్తయ్యి మొత్తం ఒక 2 నిమిషాలు అట్లయితే బాగా కలుపుతున్నానండి. మనం ఆమ్లెట్లో ఈ ఎగ్స్ మనం ఎంత బాగా కలుపుకుంటే మనకు ఆమ్లెట్ అనేది అంత బాగా అయితే కొంచెం ఫ్లఫీగా వస్తుంది. సో అందుకే నేను కొద్దిగా ఎక్కువసేపే ఇట్లా బీట్ చేశాను. వస్తుంది ఇందులో ఏం కలపలేదండి ప్రెజెంట్. సో ఇందులో కలపడానికి అయితే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, టమాటాలు, కొత్తిమీర, ఒక టమాటానండి. ఇంక మొత్తం అయితే ఇందులో కలిపేస్తున్నాను. కలిపి కూడా ఇంకో నిమిషం అట్లా కలుపుకోవాలి. ఇవన్నీ వేసి ఒక నిమిషం అట్లా తిప్పాను అంతే. ఇందులోకి 1 స్పూన్ పసుపు వేస్తున్నాను. పసుపు అయితే 1 స్పూన్ వేస్తున్నానండి. 1 స్పూన్ అయితే సాల్ట్ వేస్తున్నాను. కారం 2 స్పూన్లు వేసానండి. అంటే మనం తినేదాన్ని బట్టి కారం కొద్దిగా అయితే ఎక్కువ వేసేసాను నేను. సో ఇంకా ఎవరి ఇష్టం వాళ్ళది, అది కారం వేసుకోవటం అయితే. ఇదంతా వేసిన తర్వాత కారం ఉండగట్టినట్టు అయిపోయింది కదండి, మనం ఇక వెంటనే కలుపుకోవాలి. ఇట్లా అయితే ఒక 2-3 నిమిషాలు కలిపాను. కొంచెం ఉండలేమి లేకుండా అట్లయితే కలిపేసేసానండి. ఇది కలిపినాక కూడా ఇంకొక 2-3 నిమిషాలు కూడా బాగా బీట్ చేసుకున్నట్టు కలుపుకోవాలి. అప్పుడు మనకి ఆమ్లెట్ అనేది ఇంకా చాలా బాగా వస్తుంది. కొద్ది కలిపిన తర్వాత గరం మసాలా పొడి ఒక 1/2 టీ స్పూన్ అయితే వేసి ఇంక ఇదంతా అయితే బాగా కలిపేసేస్తున్నానండి. ఆమ్లెట్ అనేది ఫ్లఫీగాని చాలా బాగా వస్తుంది. సో అదంతా రెడీ చేసిన తర్వాత ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ అయితే ఇప్పుడు ఇవి కాల్చుకోవద్దాం. అటు ఇటు అయితే కాల్చుకోవాలి కదా. కాల్చుకోవటం వల్ల ఏంటంటే మనకి క్రిస్పీగాని టేస్ట్ అనేది కొద్దిగా బాగుంటుంది. ఇట్లా డైరెక్ట్గానే వేసుకోవచ్చులే, కానీ అది కాస్త మెత్తగా అయినట్టు ఉంటుంది. ఇట్లా వేడి చేయడం వల్ల ఏంటంటే మనకి టేస్ట్ కానీ క్రిస్పీ కానీ చాలా బాగుంటాయి. లైట్ ఫ్రై చేస్తున్నాను నేను. ఇప్పుడైతే ఆయిల్ వేసానండి ఇది ఫ్రై చేయడానికి. మనకి ఇష్టమైతే నెయ్యి కూడా వేసుకోవచ్చు. సో ఎక్కువసేపు కాదు, ఊరక అటు ఇటు కొద్దిగా గట్టిపడిన దాకా ఫ్రై చేస్తే చాలు. లైట్గా ఎర్రగా అయితే సరిపోయిద్దండి. ఇంకా అవైతే తీసి పక్కన పెడుతున్నాను. మిగతా 2 కూడా అలాగే ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసేసాను. ప్యాన్లో అయితే కొద్దిగా ఆయిల్ వేసేసి ఇంకొక ఆమ్లెట్ అయితే వేసేస్తున్నానండి. ఫస్ట్ ఆమ్లెట్ అయితే వేసేస్తున్నాను. కొద్దిగా వేసానండి. ఇంకా ఈ ప్యాన్ పెట్టుకొని అటు ఇటు అంటే మనకు అది సమానంగా అయితే వచ్చేసిద్ది. ముందులో ఒక పీస్ అయితే తీసుకొని 2 వైపులు అయితే తిప్పి వేసేసాను. ఇంకొకటి కూడా పెట్టేసానండి. ఇంకా ఒకటే ఎందుకులే అని చెప్పేసి ఒక్కొక్క దాంట్లో 2 అయితే పెట్టేసేసాను. ఇట్లయితే పెట్టిన తర్వాత లైట్గా కొద్దిగా కాలనిచ్చి తిప్పేసుకోవటమేనండి. సింపుల్గాను టేస్ట్గా వెంటనే అయిపోతాయి. చాలా బాగుంటుందండి. ఇంకా కొద్దిగా బాగా కాలటానికి కొద్దిగా అంచుల వట్టికి ఆయిల్ అయితే కొద్దిగా అంతా వేసేసాను. మనం ఇది మడుచుకుంటే ఇట్లా మడుచుకోవచ్చు, లేకపోతే అట్లాగే డైరెక్ట్గా 2వ వైపుకి తిప్పేసుకోవచ్చు. నేను కాస్త అంత అయితే మడుస్తున్నానండి. సో ఇట్లా మడిచి అయితే వేసేసాను. తీసి పక్కన పెట్టేట్టున్నాను. అది ఇంకా 2వ ఆమ్లెట్ అయితే వేస్తున్నానండి. ఇప్పుడు నేను ఇందులో ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ వేయటం వల్ల మనం ఇట్లా మడిచినప్పుడు కొంచెం కట్ అవుతుంది. సో ఇక అందుకని చెప్పేసి నేను పెద్దగా మడవట్లేదు. కొద్దిగా మొత్తం అయితే స్ప్రెడ్ చేస్తున్నాను. ఈసారి అయితే నేను ఏం చేశానంటే ఒకటే వేసానండి. ఒక బ్రెడ్తోనే చేశాను. 2 వైపులా ఇట్లా ఆమ్లెట్లో ముంచేసి ఇది పెట్టుకోవటమే. సో ఇంక ఇది 2 వైపులా ఇది కూడా ఇట్లా మడిచేసి నేను కాల్చేస్తున్నాను. చాలా టేస్ట్గాని చాలా బాగున్నాయండి అసలు ఆమ్లెట్స్ అయితే. డైరెక్ట్గా ఇందులో ముంచైనా కానీ మనం బ్రెడ్ స్లైసెస్ని ముంచి కూడా వేసుకోవచ్చు. అదొక వే, ఇదొక వే అండి. ఇట్లా బాగుంటాయి, అట్లా కూడా చాలా బాగుంటాయి. కానీ టేస్ట్ మాత్రం ఒకలాగే ఉంటుంది ఎట్లా చేసినా కానీ.
సో ఇది కూడా రెండో వైపుకి టర్న్ చేసేసి ఫ్రై చేసుకోవటమే. ఇంక నేను మిగిలింది కూడా మొత్తం ఆమ్లెట్ అయితే వేసేసాను. ఇప్పుడు 2 స్లైసెస్ పెట్టేస్తున్నానండి ఒకేసారి. వేడివేడిగా బ్రెడ్ ఆమ్లెట్స్ అయితే రెడీ అయిపోయినాయి. కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నా ఆల్రెడీ చూసేవాళ్ళు వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. సో ఇంక ఇట్లా అయితే నేను ప్రస్తుతానికి ఇట్లా ఉంచి రెండో వైపుకి అయితే టర్న్ చేసేసి ఒక 2 నిమిషాలు అట్లా ఫ్రై చేసి తీసేస్తున్నానండి. సో అంతే, వేడివేడిగా బ్రెడ్ ఆమ్లెట్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఇందులో కాంబినేషన్గా నేను టమాటా సాస్ అయితే తీసుకున్నానండి. టమాటా సాస్తో తీసుకుంటే చాలా బాగుంటుంది. సో మీరు ఒత్తే తినే కన్నా ఇట్లా టమాటా సాస్లో తింటే చాలా బాగుంటాయండి. వేడివేడిగా బ్రెడ్ ఆమ్లెట్స్ రెడీ అయిపోయినాయి. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఎవరన్నా ఇట్లా బ్రెడ్ ఆమ్లెట్స్ చేసుకోదలుచుకుంటే ఈ వేలో చేసుకోండి, చాలా బాగుంటాయి. మనం ఒత్తయి తినడానికి కూడా చాలా బాగున్నాయండి. సో మనం డైరెక్ట్గా ఇట్లా ఒత్తయి తినకూడదు అనుకుంటే ఇంకా టమాటా సాస్తో కూడా తినవచ్చు. నేనైతే టమాటా సాస్ తీసుకొచ్చాను. వేడివేడిగా బ్రెడ్ ఆమ్లెట్స్ అయితే రెడీ అయిపోయినాయి. నేనైతే ఒకటి తీసుకొని తింటాను, ఇప్పుడు తిని చూపిస్తానండి. నేను టమాటా సాస్ అయితే కొద్దిగా ఎక్కువ వేసుకుంటున్నాను. బ్రెడ్లోకైనా మామూలు బ్రెడ్లోకైనా టమాటా సాస్ చాలా బాగుండిద్దండి. సో మాకు ఇక ఇట్లా బ్రెడ్ టమాటా సాస్ ఎక్కువ తింటాము. సో ఇంకా బ్రెడ్ ఆమ్లెట్స్లో కూడా చాలా బాగుంటుంది. నేను టమాటా సాస్ అయితే వేసుకున్నాను. అంతేనండి, వేడివేడిగా బ్రెడ్ ఆమ్లెట్స్ అయితే రెడీ అయిపోయినాయి. కొద్దిగా టేస్ట్ చేసి చూస్తున్నాను. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. అసలు మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. పుల్ల పుల్లగా కారం కారంగా బ్రెడ్ ఆమ్లెట్స్ చాలా బాగున్నాయి. ఆమ్లెట్స్ కూడా ఫ్లఫీగానే చాలా బాగా వచ్చినాయండి. అంతేనండి ఈరోజు వీడియో.